నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయం మరియు కళా పిపాసులు, కళా సహృదయులు, కళాకారులను ప్రోత్సహించే వారిని మనం పరిచయం చేస్తుంటాము. అందులో భాగంగా మా నాన్నగారి శిష్యులు శ్రీ ఆచార్య గారు, వారు కళా హృదయులు, కళా పిపాసులు, సంగీత విద్వాంసులు మరియు గురువు మరియు కళా పోషకులు. వారి గురించి తెలుసుకుందాం. నమస్కారం ఆచార్య గారు. నేను రఘునందన్ అండి నా పేరు. నేను కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో తెలంగాణ కళారత్నాలను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అన్నీ ఒక దగ్గర ఒక పుష్పగుచ్చంలాగా కళాకారులందరినీ పెట్టాలని నా సంకల్పం. 1000 మంది కళాకారులు, వాళ్ళను కళా పోషకులను అందరినీ పరిచయం. మీ కళా ప్రయాణం గురించి, మీ తల్లిదండ్రులు, మీ గురువు గారి గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. శుభం భవతు. ఈనాడు ఒక మహా పవిత్రమైనటువంటి సంగీత సాహిత్య సారవ్యం అనేటువంటి విధానాన్ని ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా ప్రవహిస్తుంది, నదులు ఎలా ప్రవహిస్తాయి సప్తనదులు, అలాగే సంగీతంలో ఉండే యొక్క జ్ఞానాన్ని మహా అమృతంగా నడుస్తుంది ఈ రోజుల్లో. అలాంటి కళాకారులు, సంగీత విద్వాంసులు మరియు నానా సప్త స్వరములు నేర్చుకునే వరకు అటువంటి వాళ్ళకు కూడా ఎంతో అమోఘంగా ఉండేటువంటి జ్ఞానాన్ని వచ్చిన సమయం ఇది. ఈ సమయంలో నది ప్రవహిస్తుంది. ఎప్పుడైనా ఇవాళ రేపు కాదు, అది జీవనది. అది ఎప్పుడు ఎల్లకాలం ప్రవహిస్తుంది. అదే జీవనది. అదే మళ్ళీ ఇంకా కొంచెం ఉత్పత్తి కావాలంటే ఏం కావాలి? చక్కటి వర్షాలు కురవాలి. అంతే. ఆ నదిలో, అన్ని నదుల్లో వచ్చేటువంటి సారం, రసము, పవిత్రతమైనటువంటి తీర్థం కలవాలి. అంతే. కలిసినప్పుడే ఆ శక్తిలో ఉంటుంది. త్రివేణి సంగమై ప్రయాగలో బ్రహ్మమేళ, కుంభమేళలాగా నడిచేటువంటి సంగీత కార్యక్రమం ఇది. ఎవరో కాదండి, ఏమి రానివాడు, మూగవాడు, సప్త స్వరాలు నేర్చుకొని చక్కటి జ్ఞానవంతుడయ్యాడు వాల్మీకి. అలాంటిది వాల్మీకితోనే రాముల వారికి, సీతకు, మిగతా వాళ్ళ సంతతికి, లవకుశలకు కూడా ఆదర్శప్రాయమైంది. ఎప్పుడైనా మనకి ఏదైనా కష్టం వస్తే, దెబ్బ తగిలితే ఏమంటామా? డాక్టర్ గారు మంది ఏమంటామా? అనం. చేయి పట్టుకుని అమ్మ అంటాం. అంతే. అమ్మ ఎందుకని? అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ వచ్చి మంది ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఆ స్వరంలోనే ఉంది. అది దానిలోనే సంగీతం. అంతే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే కింద నమస్కారం చేస్తే వెంటనే రా అంటాడు. చల్, నువ్వు ఎందుకు వస్తావురా నా దగ్గరికి, నాకు నీకన్నా గొప్పవాడు ఉన్నారు అని అన్నాడు అక్కడ స్వామి. అన్నాడు. మన కొరకే వచ్చాడు వెంకటేశ్వర స్వామి. అంతే. మనం ఎన్నో కష్టాలు పడుతున్నాము. ఎన్నో రోజుకు 24 గంటలు కాదు, 25 గంటలు చాలా రకరకాలుగా బాధలో పడుతున్నాం. ఆ బాధలు తీర్చడానికి ఎవరు వచ్చారా? పద్మావతి, తర్వాత శ్రీనివాసుడు, అక్కడ ఉండే అటువంటి వైకుంఠంలో ఉండే విడిచి మన దగ్గరికి వచ్చాడంటే ఒక డయాపెస్ కూడా ఎక్కర్లేదు. అటువంటి ధారలో మనం ఉన్నాం. ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ ఛానల్ ఎలా నదులు ఎలా ప్రవహిస్తాయో ఆ రీతిలో పక్కకు తొలగకుండా, స్వరంలో డిఫరెన్స్ రాకుండా, మృదంగంలో కానీ, వాయిలలో కానీ, వీణలో కానీ ఏకధారగా వచ్చేటువంటి మనము ఒక కార్యక్రమం చేస్తాం. గుర్తుందా అండి? మన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేస్తాం. గంగే చే మునే గోదావరి నర్మదా సింధు కావేరి అని ఆ జలాన్ని 3 కలశాలు ఉంటాయి, మనం పెడతాం. అది ఎవరు? 3 కలశాలంటే 3 చెంబులు కావాలి. శంకరుడు, బ్రహ్మ, విష్ణు, అంతే. వాళ్ళు ముగ్గురు అక్కడ ఉంటారు. త్రివేణి సంగమం అది. సరే, మీ గురించి చెప్పండి. నేను మొదటగా 1973లో వరంగల్లో సంగీత కళాశాల పెట్టారు. అప్పుడు హైదరాబాచారి గారు, మంత్రి గారు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో. మీ పూర్తి పేరేంటి? గంపా పార్థసారథి గారు. గంపా పార్థసారథి ఆచార్య గారు. అయితే నాది 73 వయసు. మీ నాన్నగారి పేరేంటి? రామానుజాచార్య గారు. మీ అమ్మగారి పేరు? సీతమ్మ. మీరు సంగీతాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మన వేములవాడ ప్రముఖ సంగీత విద్వాంసులు, సంప్రదాయ శాస్త్రవేత్త, అది ఎవరో కాదని మామూలుగా ఉండేవారు. ధోతి కడితే విభూతి పెడితే
చక్కగా శంకరులాగా కనపడతాడు. అటువంటి మహనీయుడు మన భాస్కర్రావు గారు, సిహెచ్ భాస్కర్రావు గారు అంటే పూర్తి పేరు నేను మర్చిపోయింది. చౌటి భాస్కర్ గారు. కరెక్ట్. అది అలాంటి వాళ్ళ దగ్గర ఆ రోజుల్లో వరంగల్లో హిందుస్థానీ కర్ణాటక సంగీతం ఉండేది. అటువంటప్పుడు మనకు మా బంధువులే అగ్రవాచారి గారు వారిని వరంగల్లో ట్రాన్స్ఫర్ చేశారు. పాలిటెక్నిక్లో పెట్టారు. మేము అప్పుడు నేర్చుకున్నాం. ఆ పరీక్షలో కాలేజీలో అడ్మిట్ అవ్వడానికి 10 రూపాయల ఫీజు, ఇంకో 10 రూపాయలు కడితే సంవత్సరాంతరంగా సంగీతం నేర్చుకునేటువంటి ఆ రోజుల్లో భాగ్యం కలిగింది. అటువంటిలో ఎప్పటి వరకు నేర్చుకున్నారు? ఎంత దాకా నేర్చుకున్నారు? నేను ఒక 2 ఇయర్స్ నేర్చుకున్నానండి. 2 ఇయర్స్ నేర్చుకున్నా. దానిలో ఉండే విద్వత్తు కూడా ఇప్పటికీ నాకు జ్ఞానం కలిగింది. అది ఎవరి వల్ల? మనకు ఆచార్యులు అనే వాళ్ళు ఉంటారు. మనకి ఏది కావాలన్నా ఆచార్యుని ప్రాధేయపడాలి, అంతే. వారి యొక్క శ్రీపాద తీర్థం తీసుకోవాలి, అంతే. అంటే అన్నట్టుగా వారి యొక్క ధారలో ఆ జ్ఞానం మనకు సంగీతం కలిగింది, వచ్చింది. అది ఇప్పటికి 73 to 2025 వరకు అదే భావంలో అది నాకు కలుగుతుంది. అటువంటి మహనీయులకు చక్కటి సంతానం కలిగింది. మరి వాళ్ళు ఎవరో కాదయ్యా, వాళ్ళు ఎక్కడో పోయి ఉండలే. అదే స్థానంలో గమ్యం. తర్వాత 7వ స్థానం అంటారండి అప్పుడప్పుడు. మనం సిహెచ్ భాస్కర్రావు గారు అనేది చక్కగా పాడతావా 7వ కాలంలో పాడు అంటే 7వ కాలం అంటే సప్త స్వరంలో ఉన్నట్టుగా మేము భావించేది. అటువంటి మహనీయుల్లో పుత్రుడు జన్మించి అదే సంగీత భాషా సంస్కృత శాఖలో ఉన్నత ఏవోగో అడ్మిషన్ మొత్తం వారి చేతిలో ఉంటుంది. మనం 10 రూపాయల జీతం, నెల జీతం వస్తే ఎక్కడ పెడతామా? ఎక్కడ పెడతాం? మన జేబులో పెడతాం. అటువంటి సంపద కలిగిన శాఖలో నిర్వహిస్తూ ఇంకో ఘనకారం, అది ఘనకారం కాదు, అది ఉత్తములకు మన అన్నమాచార్యుల వారసులు నిత్యం మన శ్రీనివాసుడికి శయనం రాత్రిపూట పౌలించేటువంటి సేవలో గాత్రం చేస్తారు. అది ఎవరు చేస్తే నిద్ర పట్టదు మన వెంకటేశ్వర. అటువంటిగా ఆ రీతిలో వంశం వారసులుగా మన రామదాసు వారసులు కూడా ఉన్నారు నాకు, వారు చాలా దగ్గర. సరే, మీరేమైనా సంస్థ స్థాపించారా? మీరు ఏం చేస్తుంటారు? సంగీతోప పోషకుల్లాగా కళా పోషణ ఎలా చేస్తున్నారు? మా ప్రేక్షకులకు చెప్పండి. మేము ఆల్రెడీ 73లో అంటే చెప్పక్కర్లేదు, వేరే మనకు వచ్చింది అనే గర్వాన్ని కాదు, ఆ భావంలో మేము శ్రీ భగవత్ రామానుజుల వారి యొక్క పీఠం అనేది సంస్థ పెట్టాము. తర్వాత అన్నమాచార్యుల తర్వాత భక్త రామదాస్ ప్రాజెక్ట్ పెట్టాము. అది తిరుపతి దేవస్థానం నుంచి భక్త రామదాసు గారి విగ్రహం ఇచ్చారు, రామానుజుల వారి విగ్రహం ఇచ్చారు. తర్వాత మన అన్నమాచార్యుల విగ్రహం ఇచ్చారు, 3 విగ్రహాలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ అన్నమాచార్యుల జయంతి, భక్త రామదాస్ జయంతి, రామానుజుల జయంతి కూడా నిర్వహిస్తూ జీవనాన్ని రిటైర్ అయ్యాను. 2010లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను. చెంగప్ప గారు ఉన్నారు, బిపి ఆచార్య గారు మా దగ్గర కలెక్టర్ చేసి భాషా సంస్కృత శాఖకు డైరెక్టర్గా వచ్చారు. మన ఎంవిఎస్ ప్రసాద్ గారు, వారు కూడా పాపం వారు కూడా వరంగల్లో పీఓగా చేశారు. వారు కూడా మన వరంగల్లో నేర్చుకొని అక్కడ ఉండి ఆ శాఖకే డైరెక్టర్ తిరుపతిలో ఈవో అయ్యారు. వరంగల్లో నేర్చుకున్నవారు తిరుపతిలో, సహజంగా కలెక్టర్స్ అంతా తిరుపతిలోనే ఈవో చేశారు. అటువంటి యొక్క మన సంస్థ చాలా అభివృద్ధి చేశారు. మన రఘునందన్ గారు పెట్టిన ఛానల్లో ఏమి తెలియని వాడికి కూడా సంస్కారం వచ్చేటువంటి ఛానల్ ఈరోజు నడుస్తుందంటే ఈ ఇంత అంత చూడు, ఏదో కీర్తన ఇంతింతై వటుడు ఇంతై అన్నట్టుగా ఈ ఛానల్ అలా ప్రవహించాలని ఈ ప్రయాగ కుంభమేళ సందర్భంలో వారి యొక్క విద్వత్తుకు, వారి సంస్థకు అనేక మంగళాశాసనాలు ప్రసాదించమని మన చిన్నజయ గారిని, తర్వాత వెంకటేశ్వర స్వామి గారిని, క్రితండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయ పద్మ విభూషణ్ పొందారు ఈ రోజుల్లో. అటువంటి వీరికి చక్కగా మంగళాశాసనం
మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మీరు? మేము మీ లూతురు అని కరీంనగర్లో మన డాక్టర్ లక్ష్మీనారాయణ గారి యొక్క దేవస్థానంలో భక్త రామదాస్ గారి 388వ తిన్నక్షేత్రం చేశాం. మళ్ళీ మా ఊర్లో ప్రతి సంవత్సరం చేస్తున్నాం రామదాసు గారి తిన్నక్షేత్రం జయంతి, అన్నమాచార్య జయంతి తర్వాత చేస్తున్నాం రామదాసు గారి యొక్క ఏమేమి ప్రోగ్రామ్ చేస్తారు అందులో మంచి పండితులను తర్వాత కవిగోష్ఠి అవి చేస్తాము. స్వరం పరిచయస్తులను జిఆర్ స్వాములు గారు ప్రవచనాలు అన్ని నిత్యం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పీఠం? దాదాపు నాకు మీకు అంటే ఒక 20-30 సంవత్సరాలు చేస్తున్నారా? జరుగుతుంది. అదే కొంచెం మన ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నట్టుంది మీకు. పెద్ద మన ఐవి సుబ్బారావు గారు కూడా చేశాం. ఆయన వరంగల్లో జాయింట్ కలెక్టర్ చేశాడు. ఆయన సన్నిహితంగా ఉన్నాం. ఒక సంగీతం బిట్ ఒకటి వాడండి చిన్నగా, ఏదైనా జస్ట్. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, అబ్బా తిట్టి తీనయ్యా ఆయాసపడబోకు శ్రీరామచంద్ర, ఈ దెబ్బలకు పడి ఓర్వలేక తిట్టి తినయ్యా శ్రీరామచంద్ర. ఓకే, థ్యాంక్స్ అండి. మీరు ఇంకా ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? కళా దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్న దాంట్లో అంటే ఇది ఇంకా ఇది ఇంకా ఒక 100 years బ్రతకాలంటే ఇంకా బతకాలి. ఇది మీ ఒపీనియన్, అడ్వైజ్ ఇవ్వండి. ముఖ్యంగా పిల్లలకు, చిన్న పిల్లలకు, మా కూతురు పీడియాట్రిక్ డాక్టర్, అంటే మాకు సొంత కూతురు కాదు, ఆమె నెల పుట్టిన తర్వాత ఆమె ఏడుస్తుంటే ఇదే టేప్ రికార్డ్లో శాంతము లేక సౌఖ్యము లేదు క్షీరసాగర నయన అనే కీర్తనతో వెంకటేశ్వర సుప్రభాతంతో ఆమెను ఓదార్చింది నేను స్వయంగా చూస్తాను. ఎవరో కాదు, ఒక దెబ్బ తీయచ్చు, ఒక డ్రాప్ వేయచ్చు, అది కాదు అక్కడ సంగీతంతో మొత్తం ఆమెను జ్ఞానం అప్పుడే ఆబాల గోపాలాన్ని అలరించింది. అది నేను స్వయంగా చూస్తాను. ఆమె ఎవరో కాదు, మా యొక్క బిడ్డ. సరే, ఇప్పుడు యూత్కి ఏం చెప్తారు? యూత్ అంతా ఈ కళా పోషణ చేయాలంటే ఏం చేయాలి? ప్రతి స్కూల్లో ఒక సబ్జెక్ట్ పెట్టాలి, స్వరాల సబ్జెక్ట్, సంగీతం. నేను రాత్రి చూశాను మన ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఉండే గురుకులాలలో అన్నిట్లలో సంగీతం టీచర్స్ మన మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయ్యారు. దాదాపుగా 20-30 మంది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మా డైరెక్టర్ గారు బాగా చాలా కష్టపడ్డారు. అవునండి, మీ డైరెక్టర్ గారు ఎవరు కాదు, మా వాళ్ళే, మామిడి హరికృష్ణ. వాళ్ళ తండ్రికి మేము చాలా దగ్గర. ఎట్లా అంటే ఇక కెమెరా ఉంది, ఏదో ఉంది చెప్పడం కాదు, ఉన్న వాస్తవం చెప్పడానికి చాలా సంతోషం. వారి నాన్నగారు మాకు చాలా ఎంతో డాక్టర్ గారు ఆయుర్వేదం చేసేది, హోమియోపతి. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను అనుకుంటాను, వారు మామిడి హరికృష్ణ గారు ఉద్యోగానికి తహసీల్ ఆఫీస్కి వచ్చారు. ఉద్యోగం చేయడానికి ముందు కులం సర్టిఫికేట్ కావాలి. ఆ కులం సర్టిఫికేట్ దాని తరగతిలో చెప్పండి. ప్రతి స్కూల్లో ఒక క్లాస్ ఉండాలి. ఓకే, ఒక సబ్జెక్టు, సంగీతం స్వరాల సబ్జెక్టు. రాత్రి టీవీలో చూశాను రామదాస్ కీర్తనలు. అటు 6 పిల్లలు, ఇటు ఇప్పుడు బాగా రాణించాలి, దానికి బాగా నేర్పించాలి. అటువంటి చాలా చక్కటి భాగ్యం అందరికీ. ఇప్పుడు త్వరలో ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా మీరు? చేస్తున్నామండి. ఓకే, అన్నమాచార్యది, రామదాస్ గారిది జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. ఓకే, జయంతి అది ఎక్కడో కాదు, ఈ భాషా సంస్కృత శాఖలో మన ప్రిన్సిపాల్ సెక్రటరీగా చేశారు బి వెంకటేశ్వర గారు. వారి ఊరిలో
ఇది రెండో కార్యక్రమం. తర్వాత వారి ఊళ్ళో 1 కోటి రూపాయలు పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆలయం కట్టించాం. అందులో సాంప్రదాయంగా నిష్ఠగా నివేదనగా అన్నిటికీ అక్కడి భక్తులందరికీ చురువుగా తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామిని మా దగ్గరికి పిలిపించుకున్నాం. అటువంటి భాగ్యం కలిగింది ఎవరికి? మన వెంకటేశ్వర గారికి. వారి సర్వదా మంగళం కలుగుగా కానీ మీ అందరికి కూడా అదే శుభం కలగాలని సంతోషపడతాను. ఓకే సార్, మీరు టైం కేటాయించి నాకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. చాలా మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 98 చెప్పండి. 48 21 30 80. మళ్ళీ ఒకసారి 98 48 21 30 80. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.